హలో హాయ్ నమస్తే అండి. నేను ఇటు గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వకుంటూ ప్రతి ఒక్క వీడియో భూపాలపల్లిలో జరుగుతున్న మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకో, బీజేపీ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో పనిచేయడం లేదు. అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయాల గురించి చెప్పనీకి, ప్రజల్లో అవేర్నెస్ తేవనీకి మన వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే మన మంత్రి నియోజకవర్గంలో అతి ఎక్కువ కాలంగా ఎమ్మెల్యేగా పనిచేసింది ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. తర్వాత పుట్టమధు. ఆ పుట్టమధు అట్లా వచ్చింది, ఇట్లా వేయండు. కానీ అతి ఎక్కువ కాలంగా పనిచేసింది ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. సో ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి చెందాలి? దుద్దిల్ల శ్రీధర్ బాబు హయాంలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి ఎక్కడున్నది? సో ప్రజలు గమనించాలి, నేను ఏ పార్టీకి అతీతంగా పనిచేయడం లేదు. రాబోయే కాలంలో మనం ఎన్నికలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఆ పార్టీకి, ఏ పార్టీకి కాదు. మనం నిరుద్యోగ సమస్యలు మన మంత్రి నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఆడ సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి, పేద వర్గాలు చాలా ఉన్నాయి. సో నేను ప్రజల పక్షాన పనిచేస్తున్నా తప్ప మనము పార్టీలకు అతీతంగా నేను పనిచేయడం లేదు. నేను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీకి నాకు సంబంధమే లేదు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో నిరుద్యోగుల పక్షాన, పేద వర్గాల పక్షాన మన ఛానల్ అనేది అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఎత్తి చూపనీకి మన ఛానల్ పనిచేస్తుంది. తెలియజేసుకుంటూ మీ వెంకి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.